హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా మార్నింగ్ రొటీన్ మా అత్తగారితో, అంటే నేను మా అత్తగారు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీడే కూడా ఇదే జరుగుతుంది. ఊరినే సరదాగా మీరు చూసేయండి. మార్నింగే లేచి ముందు సాంబ్రాణి ఇచ్చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మనకి ఈరోజు ఏమేం కావాలో అవన్నీ తీసి బయట పెట్టుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి పునుగులు వేసేసాను. అత్తగారు బ్రష్ చేసి గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి పాలు తాగుతున్నారు. అది తాగేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ పెట్టుకున్నాను అనమాట. టీ తాగకపోతే బ్రేక్ఫాస్ట్ చేసినట్టు అనిపించదు నాకు, అందుకే టీ పెట్టుకున్నాను. అత్తగారికి పాలు కల్పించాను. మా అత్తగారు నేనే మాత్రం ఇంట్లో ఉన్నాం. ఆనంద్ గారు ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, పిల్లలు వైజాగ్లో ఉన్నారు. నేను కూడా టీ తాగేసిన తర్వాత అత్తగారు స్నానం చేసేస్తారు. కొంచెం జడేసుకోలేకపోతున్నారని నేను జడకు మాత్రం హెల్ప్ చేసి పెడతాను అనమాట. తలకు నూనె పెట్టేసి జడేసుకున్న తర్వాత స్నానం చేసేస్తారు. కేజీ వేసి ఉంచుతాను, స్నానం చేసేస్తారు. తర్వాత నేను వంట పని చేసుకుంటాకి ఇవాళ పచ్చిరొయ్యలు ఎగ్ కర్రీ వండదాం అనుకున్నాను. ఇంకా పచ్చిరొయ్యలు ఎగ్ కర్రీ రెసిపీ సరదాగా మీరు చూసేయండి. ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, అల్లము, వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది బాగా వేగిన తర్వాత పచ్చిరొయ్యలు 1 కేజీ ఉంటాయేమోలేండి, అవి వేసేసి అవి ఉడికిన తర్వాత టమాటాలు కూడా ఒక 3 కట్ చేసి మా ఇద్దరికి మాత్రమే 2 పూటలకి వండుకున్నాము. అందుకే 4 eggs ఉడకబెట్టాను. 1 గ్లాస్ రైస్ మా ఇద్దరికి సరిపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టేసి నేను కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోయాను. మా స్నానాలన్నీ అయ్యేటప్పటికి 11:30 అట్లా అవుతుంది. కూర కూడా ఉడుకొచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నా పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు హౌస్ హెల్ప్ కూడా వచ్చిందనమాట. ఇదిగోండి గుడ్ల పులుసు కూడా రెడీ అయిపోయినది. ఇదిగోండి మా అత్తగారు ఇలా సిక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారు, బాగానే. అయ్యో, పచ్చిరొయ్యలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినది. ఇంకా మా అత్తగారు స్నానం చేసి తన బెడ్ అంతా సదిరేసుకుంటున్నారు. ఎవ్రీ 2 days 3 daysకి బెడ్షీట్స్, బెడ్ పిల్లో కవర్స్ అన్నీ మార్చేసుకుని చక్కగా హైజీనిక్గా ఉంటారు. కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోతే రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా స్ట్రెస్ పవన్ నొక్కుతా టీవీ చూస్తూ ఉన్నారు కాసేపు. తర్వాత రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా రూమ్ ఫ్రెషనర్ అన్ని రూమ్స్లో స్ప్రే చేసేస్తాను. ఇలా రూమ్ స్ప్రే చేసేసిన తర్వాత చిక్కుడుకాయలు ఇచ్చానమాట. చేతులకు కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది, కొలుస్తారని. 12 అవుతుంది, ఓఆర్ఎస్ తాగుతారనమాట. హౌస్ హెల్ప్ కూడా వచ్చేసింది, తను హెల్ప్ చేస్తుంది. ఆవిడ మా అత్తగారు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ గారు వస్తారనమాట. ఒకటి నొప్పులకి, ఒకటేమో బలానికి ఇంజెక్షన్ చేస్తారు. ఇతను బాగా చేస్తున్నారన్నమాట, బాలయ్య గారు. తర్వాత 1:30కి అలాగా భోజనం పెట్టేశారు, భోజనం చేశారు. 4 o'clock ఏమో ఫ్రూట్స్ స్వీట్స్ తింటారనమాట. ఇదే మా అత్తగారితో నా రొటీన్.